హాయ్ గైస్, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? మీ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో మనం ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి ఆల్మోస్ట్ 5 months అది అయిపోయింది కదా. సో చాలా డేస్ అవుతుంది, ఇంకా మిగతా అన్ని డైలీ వీడియోస్ అయితే వస్తాయి. అండ్ అలానే 5 months అయిపోతుందని చెప్పేసి మనం కొంచెం ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేస్తాం. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది తమిళ చూస్తుంటే. సో నేను మా ఫ్రెండ్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఎస్కోట్ నుండి విజయనగరంకి బైక్ పైన వెళ్ళిపోయి బైక్ అక్కడ పెట్టేసి విజయనగరం నుండి ట్రైన్ మాట. నైట్ 2 o'clock ట్రైన్ ఉంది. సో ట్రైన్ ఎక్కేసి రాయగడ మొత్తం ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేసి మీకు బ్లాగ్లో మొత్తం చూపిస్తాను. అండ్ ఫన్ కూడా ఉంటుంది, ఎక్కడ మిస్ అవ్వద్దు. ఈవినింగ్ 5కి వస్తానని చెప్పి 7కి వచ్చాడు సార్. ఇడు ఈవినింగ్ 5కి వస్తానని చెప్పి 7కి వచ్చాడు కదా సార్. ఇలాంటి వాడిని ఏం చేయాలి? ప్రతి బ్యాచ్లో ఉంటారు వెళ్ళటోళ్ళు. హైవే చూసారు కదా ఎంత బాగుందో. ఈ హైవే చాలామంది తెలుసు, ఎస్కోట్ కుర్రోళ్ళకి, ఇంజనీరింగ్ కుర్రోళ్ళకి చాలామంది తెలిసి ఉంటుంది. ధర్మవరం దగ్గర రాయపూర్ టచ్, ఇదంతా రాయపూర్ హైవే అన్నమాట, నేషనల్ హైవే. చాలా క్రేజీగా ఉంటుంది. ఎవరైనా నైట్ టైం ఫోటోషూట్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి గైస్. 5 గ్రామని చెప్తే ఇక్కడికి వచ్చేస్తారు. వచ్చాను. ఎలా ఉందరా? జంపర్ మే బంపర్. ఇక్కడ దయపురి గట్ట బాగుంటుంది అంటే మా తీసుకొచ్చేది. విజయనగరం కోట బ్యాక్స్ ట్రిప్ అని చెప్పి వీడియో కాల్ మాట్లాడుకుంటున్నాడు. రైల్వే స్టేషన్ ఆపోజిట్ వీడియో ఉంటుంది కదా గైస్. ఇక్కడ ట్రిప్ అని చెప్పి వీడియో కాల్ మాట్లాడుకుంటున్నాను నీట్గా. నేనేమో సింగిల్గా ఇక్కడ రీల్స్ చూసుకుంటున్నాను. చూడండి, 1 hour అవుతుంది. 1 hour పైన మాట్లాడుతుంది అలా వీడియో కాల్. టైం ఉంది కదా అని చెప్పేసి ఎల్జిటి సినిమాస్కి వచ్చాం. అగదా మూవీకి ప్లాన్ చేసుకున్నాం. సార్ ఎంత బాగుందో అది కూడా వీడియో కాదు. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన. 1 hour అవుతుంది ఆల్మోస్ట్ అలా మాట్లాడుతున్నాడు. మరి ఛార్జింగ్ అయిపోతుంది, అవ్వట్లేదు. ఇదంతా మన గంటస్తంభం ఏరియా అన్నమాట. ఇదే మార్నింగ్ అనుకోండి మామూలుగా ఉండదు క్రౌడ్. ఇదంతా మన గంటస్తంభం ఏరియా. ఇదే మార్నింగ్ అయితే మాత్రం క్రౌడ్ మామూలుగా ఉండదు. మనం బండి కాదు కదా, మనం అడ్డానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. చూసారు అంత ఖాళీగా ఉంది రోడ్డు. ఇదిగోండి మన టెంపుల్ కూడా వచ్చింది, పైడితల్లమ్మ టెంపుల్. ఫుల్ ఖాళీ రోడ్డు, అంతా ఖాళీ. మనం ఎంటర్ అయిపోయాం రైల్వే స్టేషన్. ఇప్పుడే బండి పార్కింగ్ చేస్తాం. మన డ్రైవర్ కూడా టీ తాదాం అంటున్నాడు. టిఫిన్ కూడా తింటారంట. డ్రైవర్కి టిఫిన్ ఇప్పించేసి ఫస్ట్ పాట పాడుతుందారా? ఫస్ట్ పాట పాడతావా, తర్వాత టిఫిన్ చేద్దాం. కాఫీ అన్నా? కాఫీ టిఫిన్ తర్వాత కాఫీ. నేను డ్రైవర్ పెట్టుకోవడం నా డబ్బులు వేస్ట్. డ్రైవర్కి ఎవరైనా శాలరీ ఇస్తారు కానీ ఇన్ని ఉంటాయి ఏంటి? మన మెయింటెనెన్స్ ఎక్కువరా. ఆకలిస్తుందని చెప్పి సార్ దోసుకొచ్చాం గైస్ స్టేషన్ పక్కనే. గైస్ ఇప్పుడు మా ఇద్దరికి 130 rupees అయితే తీసుకున్నారు. విజయనగరం నుండి రాయగడికి 2 members కలిపి 130 rupees తీసుకున్నారు. మన ట్రైన్ వచ్చేసి 2:20కి స్టార్ట్ అవుతుంది. సో ట్రైన్ వచ్చేసి ఇరాఖండ్ ఎక్స్ప్రెస్ 2:20కి స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఇద్దరికి 130 rupees, 75. సో ట్రైన్ వచ్చాక ట్రైన్లో మాడుకున్నాం. చలో గైస్. తీసిందేమో జనరల్ రేటు, వెళ్దాం అంటుంది నుంచి స్లీపర్కి వెళ్ళిపోదాం అంటుంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. తీసిందేమో జనరల్ రేటు, జనరల్ బోగిలు అవి. స్లీపర్ ఖాళీగా ఉంది, వెళ్ళిపోదాం అంటుంది. తెలిసిందనుకో కొంచెం చెక్కేస్తారు. ట్రైన్ వచ్చి 11 పైన అవుతుంది. ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 2:20కి స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ 2:30 అయిపోతుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక మమ్మల్ని తినేస్తానండి. జనరల్ తీసాం కదా, జనరల్ బోగి పదరాన్స్ అంటే స్లీపర్ ఖాళీగా ఉంది, పడుకుని పోదాం పదా అంటాం. ఏంటి అర్థం అవ్వట్లేదు చూడు. ఇప్పుడు స్టార్ట్ అయింది కదా కరెక్ట్ ట్రైన్ విజయనగరంలో. సో మార్నింగ్ దిగుతాం మనం. మార్నింగ్ దిగిన తర్వాత అప్పుడు రాయగడ టెంపుల్ అది ఎక్స్ప్లోర్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? చలో గైస్, గుడ్ నైట్. అయితే వద్దురా అంటే స్లీపర్ ఎక్కించాడు గైస్. తీసింది జనరల్ రేటు, స్లీపర్ ఎక్కించాడు.
భయం వేస్తుంది అంతా దేవుడు గోవిందు ఇచ్చుడు తీసిన జనరల్ రేట్ అయితే స్లేబర్ ఎక్కించాము మామూలు. యాక్చువల్లీ మా భోగి చెప్పాలంటే ఇది లోపలికి ఇది స్లేబర్ భోగి రేట్ అవుతుంది తెలియదు అంత దేవుడిదయ్యా. సరే గైస్ గుడ్ నైట్, మార్నింగ్ వెళ్తాం. ఫైనల్గా అయితే రాయగఢ్ ఎంటర్ అయిపోయాం మనం. రాయగఢ తెలిసి ఎంటర్ అయ్యింది గైస్ ఇప్పుడే జస్ట్. మనోడు మ్యాప్ గీస్తున్నాడు ఇప్పుడు ఏంటి వాట్ ఇస్ వాట్ అని. రాయగఢ చాయ్ సప్ప జరుగుతున్నది. రైల్వే స్టేషన్ నుండి 2.5 km వస్తుంది టెంపుల్కి. ఆటో ఎక్కి నడుచుకెళ్దాం అంటే మా వాడు ఫిట్నెస్ ఇంపార్టెంట్ అంటున్నాడు. ఫిట్గా ఉండాలి, హెల్తీగా ఉండాలని చెప్పేసి నడుచుకుని వెళ్ళిపోదాం అన్నాడు. ఇద్దరు మత్తు కూడా వెళ్ళదు మాకు కూడా. సో అందుకని నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అంతే కదా. నీట్గా బ్రిడ్జి పైన వెళ్తే కాంప్లెక్స్కి వెళ్తాను చెప్పాను. నాకు తెలుసు మాది ఒడిస్సా, ఇక్కడే పుట్టి పెరిగాను. చాలా పాపం రా నిజం మాస్టర్ రే, రామేశ్వర చెప్తున్నా వచ్చాడు. చాలా పాపం రా. మెయిన్ రోడ్ అంతా వదిలేసి గృహలేటి మెయిన్ రోడ్ అంతా వదిలేసి గుహలాంటి తిప్పుతున్నా. అంత బ్రిడ్జి ఉంది, హైవేలో ఉంది బ్రిడ్జి. దాని మీద అలా తీసుకెళ్ళకున్నానా రూట్ తెలియకపోతే తెలియదని చెప్పడం. గుడ్ మార్నింగ్ గాయ్స్, రెడీ అయిపోయాం మొత్తానికి. వెల్కమ్ బ్యాక్ టు రాయగడ. రాయగఢలో ఫ్రెష్ అయిపోయాం ఇప్పుడే, మొత్తం అంతా రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ప్రజెంట్ అక్కడ ఫ్రెష్ అయిన తర్వాత మాత్రం చాలా దారుణంగా ఉంది. మీరు రాయగఢ ఎప్పుడు వచ్చిన సార్ ఒక రూమ్ అయితే తీసేసుకోండి, లేదా మంచి టాయిలెట్స్ చూసుకోండి. ఇక్కడ టాయిలెట్స్ అయితే అస్సలు బాగాలేవు, మేము చాలా ఇబ్బంది పడ్డాం. మీరు మాత్రం అలా ఇబ్బంది పడకండి. బకెట్కి బొక్క, ట్యాప్కి బొక్క, ఎంత నింపినా నిండట్లేదు వాటర్. ఇదేం కర్మరా దేవుడా. సో అది మ్యాటర్. రాయగఢ వచ్చేటప్పుడు మాత్రం మీరు మంచి టాయిలెట్స్ అయితే చూస్ చేసుకోండి, ఫ్రెష్ అవ్వడానికి కానీ లేకపోతే డ్రెస్సింగ్ చేసుకోవడానికి కానీ. కాంప్లెక్స్ అయితే మాత్రం అవాయిడ్ చేయండి ఫుల్గా. సో మనం టెంపుల్కి వెళ్ళే దారిలోని జగన్నాథ స్వామి వారి ఆలయం కూడా ఉంది. సో ఇది మీకు ఐడియా ఉంటుంది, మొన్న రథోత్సవం అయింది కదా, ఈ రథం మాట. మీరు మన ఛానల్లో ప్రీవియస్ వీడియో చూస్తుంటే అందులో మనం పూరి కూడా ఒకసారి వెళ్ళాం, అది కూడా వ్లాగ్ చేస్తాను. ఛాన్స్ ఉంటుంది అసలు చూడండి, మొత్తం పూరి టెంపుల్ అంతా కవర్ చేస్తాను. చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది వ్లాగ్ అది. అండ్ ఇదండి ఇక్కడ టెంపుల్ అయితే ఇది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి విజిట్ చేసి ఎలా ఉందో చూద్దాం. సో ఎంట్రీ ఈ విధంగా ఉంది, జగన్నాథ స్వామి ఆలయం ఎంట్రీ చూసారు కదా, చూసారు కదా గైస్. ఇది మనం గోపురం. ఇంతవరకు ఫ్లాగ్ అసలు ఎగరలేదు. మీరు ముందే క్లిప్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పుడు రాగానే ఫ్లాగ్ భలే ఎగురుతుంది, చూసారు కదా. సో ఇది గైస్ ఇక్కడ జగన్నాథ స్వామి ఆలయం, చాలా బాగుంది. అలాగే ఎంటర్ అయిపోయాం, టెంపుల్ దగ్గరికి వస్తాం మనం. సో ఇక్కడ కొంచెం గన్నం అండ్ దీపం ఇచ్చారు. ఈ దీపం వెలిగించి మనం ఈ గన్నం ఇక్కడ జల్లన్నమాట. అమ్మవారి చీరలు ఉన్నాయి సార్, చీరలు తక్కువ రేటు మన పేరు చెప్తే. సక్సెస్ఫుల్గా దర్శనం అయితే అయిపోయింది.
చాలా హ్యాపీగా ఉంది, చాలా ఖాళీగా ఉంది. గైస్ ఫైనల్గా సక్సెస్ఫుల్గా చాలా అంటే చాలా ఖాళీగా ఉంది, చాలా బాగుంది. దర్శనం అయితే చాలా బాగుంది, చాలా హ్యాపీ ఫీలింగ్. ఇలా దర్శనం అయింది, చాలా బాగుంది, ప్రశాంతంగా చూస్తాం. చాలాసేపు చూస్తాం దేవుడిని అయితే మాత్రం. తప్పకుండా వస్తే మాత్రం బుధవారం, శుక్రవారం, ట్యూస్డే, సండే అయితే మాత్రం కొంచెం క్రౌడ్ ఉంటుంది. చాలా బాగుంది దర్శనం మాత్రం. ఫుల్ హ్యాపీ. అక్కడ తీయవద్దు వీడియోస్, అందుకని తీయలేదు. మనకి ఇక్కడ కొబ్బరికాయ సెట్ కొనేటప్పుడు ఇలాంటి ముడిపోటు ఇస్తారన్నమాట. ఈ ముడిపోయి మన అక్కడ రాగి చెట్టు ఉంటుంది, రాగి చెట్టు కట్టాలి. ఇప్పుడు గవర్నర్ కడుతుంది. సో ఇప్పుడు మనం ముడుపు కడదాం పదండి. సో ఇలా మనకి ఇచ్చిన ముడిపి చెట్టు మొత్తాన్ని కట్టేస్తారు. ఇది రాగి చెట్టు అంటారన్నమాట. దీన్ని ముడిపడిని ఎక్కడే కడతారన్నమాట దీపం వెలిగించి. సో ఇక్కడ అమ్మవారికి మొక్కుబడి కూడా ఇచ్చుకుంటారు. కోళ్ళు, మేకలు, గొర్రెపోతులు అనేవి. ఇక్కడ తెచ్చుకున్న గొర్రెపోతులు కానీ ఏమైనా ఇక్కడ కోస్తే మాత్రం ఇక్కడే వండుకొని తింటారు కదా. ఇదొక ఆచారం అన్నమాట. అది కూడా మనం తెలుగే తగరపల్సానంట. చాలా హెల్ప్ చేశారు అన్నీ. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని దగ్గర చీరలు కానీ ఏమైనా చాలా ఐటమ్స్ ఉన్నాయి, తీసుకోండి తప్పకుండా. థ్యాంక్ యూ, నేను హెల్ప్ చేసినందుకు. ఎస్ అమ్మవారి పాదాలు అన్నమాట. అమ్మవారి పాదాలు చూడండి. టెంపుల్ అక్కడ ఉంటుందన్నమాట. ఇలా ఈ రూట్లో వస్తే ఈ లెఫ్ట్లో ఉంటుంది మీకు టెంపుల్. నుండి స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్లో. గైస్ మీరు ఎప్పుడైనా రాయగడ వస్తే ఈ లోపలికి వెళ్తారు కదా టెంపుల్కి. సో దాని ఆపోజిట్లో ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ టిఫిన్ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది గైస్. జస్ట్ ఇప్పుడే మేము కూడా టిఫిన్ చేస్తాం. ఇప్పుడు బ్రిడ్జ్ దగ్గర స్టార్ట్ అవుతాం. పదిన అక్కడికి వెళ్ళి ఎలా ఉంది చూద్దాం. గైస్ మీకు బ్రిడ్జ్ అని చెప్పాను కదా, చాలా బాగుంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు మీకు ఆ బ్రిడ్జ్ చూపిస్తాను. లిటరల్లీ క్రేజీ అంటే క్రేజీగా ఉంది, చాలా లోతు కూడా ఉంది అది. 1 సెకండ్ గైస్. ఇక్కడ ట్రైన్ పాస్ అవుతుంది అన్నమాట. ఇదంతా ట్రాక్. ట్రైన్ పాస్ అవుతుంది కింద. చాలా బ్రిడ్జ్ చాలా లోతుంది, చాలా. మరి మీకు వీడియోస్లో ఎంత లెంత్ కనిపిస్తుందో తెలియదు కానీ చాలా అంటే చాలా లోతుగా ఉంది ఫీట్ అయితే. చూస్తున్నారు కదా మొత్తం. ఫుల్ రైన్ సీజన్ వల్ల మొత్తం అంతా బురద వాటర్ వస్తుంది. ఇటువైపు అండ్ దీనికి ఆపోజిట్లోనే మీకు ఇటుపక్క కూడా సేమ్. చూస్తున్నారు కదా. సో అక్కడ పాస్ అయిన వాటర్ అంతా ఇట్టింటి వస్తుంది. అక్కడ ఇంకో బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది గైస్. సో మీకు ఇదే బ్రిడ్జ్ పైన చూపిస్తా. ఇప్పుడు మనకు అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ ఎక్కి కింద చూద్దాం. చలో గైస్. ఇంకా మీరు చూసిన వ్యూ కిందనండి గైస్. ఇది ట్రాక్ పైనండి. గైస్ అంతా కింద మాట. ఇలా వచ్చిన ఫ్లోటింగ్ ఇలా వెళ్ళిపోతుంది. కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఈ నవతల. ట్రైన్ ఏమో ఈ ట్రాక్ మీద వస్తుంది అనుకుంటే ఆ ట్రాక్ మీద వెళ్ళిపోతుంది. లిటరల్లీ వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. రైల్వే ఇంజనీర్ లాగా ఏదో గమనిస్తున్నాడు అటు. బ్రిడ్జి ఎలా కడదాం, ఏడ్ చేద్దాం ఏంటని. ఇటు కొడితే కాల కూడా కట్టలేదు ఇటు. వాళ్ళే పీకేసుకొని గోలే పీకేసుకొని చూడండి. గవర్నమెంట్ అనమాట. ఇదంతా ఫస్ట్ ఇది ఒక బ్రిడ్జ్. ఇది ఓల్డ్ బ్రిడ్జ్ బాగా. అది వచ్చేసి కొంచెం పర్లేదు. ఆ పక్కన ఇంకోటి కొత్తది కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ పక్కన ఇంకోటి నార్మల్ మన వెహికల్స్, 4 వీలర్ వెహికల్స్కి, హెవీ వెహికల్స్కి రోడ్ అవుతుందన్నమాట. రోడ్ బ్రిడ్జ్
చాలా అంటే చాలా బాగుంది. లిటరల్లీ క్రేజీ ఉంది అయితే. చాలా రోజుల తర్వాత మంచి ట్రిప్ వేసాను నేను మాత్రం. ప్రశాంతంగా ఉంది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది గైస్. సో ఇందా మనం చూసాం కదా జగన్నాథ స్వామి టెంపుల్. ఇప్పుడు మనకి కింద అది కనిపిస్తుంది క్లియర్గా. చూసారు కదా ఇందా మీకు చూపించే జగన్నాథ స్వామి టెంపుల్ అదే గైస్ ఇది కరెక్ట్గా. టెంపుల్ నుండి ఈ రూట్లో ఎలా వస్తే స్ట్రైట్గా అలా వచ్చి ఈ బ్రిడ్జ్ నుండి రైట్ తీసుకోండి. రైట్ తీసుకొని చూడండి స్టెప్స్ ఇక్కడ ఉంటాయి. ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇలా మీరు బ్రిడ్జ్ వస్తారు. ఇదే మాట. ఇంకా నేను చూస్తే మీకు టోటల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో గాయస్ మనం అనుకున్న ట్రిప్ పరంగా అయితే మజ్జిగైరం టెంపుల్ కవర్ చేసాం, అండ్ జగన్నాథ స్వామి టెంపుల్ కవర్ చేసాం, అండ్ బ్రిడ్జ్ కూడా కవర్ చేసాం. ఈ 3 సక్సెస్ఫుల్గా మంచిగా కవర్ చేసాం. మాకు దర్శనం అయితే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా అయింది. మినిమం ఒక 5 మినిట్స్ పైన చూసుంటాం గర్భగుడిలో ఉన్న అలా. చాలా బాగుంది. అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ మేము 7 o'clock కల్లా వెళ్ళిపోయామాట. చాలా క్రౌడ్ తక్కువ ఉంది. వెడ్నెస్డే రోజు చాలా క్రౌడ్ అయితే తక్కువ ఉంది. మీరు కూడా ట్యూస్డే సండే కాకుండా రిమైనింగ్ డేస్లో చూసుకుంటే ట్రిప్ అనేది మీకు కూడా ఫ్రీగా దర్శనం అవుతుంది అన్నమాట. అంటే క్రౌడ్ ఎక్కువ ఉండదు ఆ రోజు. ఆ 2 days తప్ప మిగతా రోజు క్రౌడ్ తక్కువ ఉంటుంది. ఇంతవరకు మనం చూసిన బ్రిడ్జ్ అయితే రాయగడ జార్జ్ గంగావతి రివర్ అంట దీన్ని. మా దగ్గర సేమ్ బాటిల్ ఉంది అలాంటిది. ఆ బాటిల్ ఖాళీ అయిపోయింది అన్నమాట. మా దగ్గర సేమ్ బాటిల్ ఉంది. అది ఇందాక కొనుక్కొని ఖాళీ అయిపోయింది. అక్కడ టిఫిన్ షాప్ దగ్గర తాగడానికి పెడతారు కస్టమర్లకి. ఆ బాటిల్ పెట్టి ఈ బాటిల్ ఎత్తుకొస్తాడు. చూడండి అది కదా అసలు బాటిల్ నుంచి బాటిల్ నుంచి చూపించు నీటి బాటిల్ ఆడి క్యాప్ ఒకటి. బాటిల్కి క్యాప్కి సంబంధం లేదు. 20 రూపీస్ రాసేవు. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. అదేం బుద్ధిరా. వాళ్ళేం పాపం కస్టమర్లు పెట్టుకుంటే నీ బాటిల్ మార్చేసి వాళ్ళ బాటిల్ పట్టుకొచ్చినట్రా. దుబ్బిన వాటర్ రిచే వేరు. ఏ వాటర్? దుబ్బిన వాటర్ రిచే వేరు. చిచ్చి జనరల్ వెయిటింగ్ హాల్ అని చెప్పేసి ఏసీ వెయిటింగ్ హాల్ తీసుకొచ్చాడు. ఉంటుంది మనతోని. ఇంకా 2 hours టైం ఉంది. చూడండి వెయిట్ చేస్తున్నాను. టూ అవర్స్ టైం ఉందని చెప్పేసి అంత స్టేషన్ ఇదంతా. ఏ బాబు ఏయ్ బాబు లేవు. ఏ బాబు. సో గైస్ ఫైనల్గా మనం అయితే రీచ్ అయిపోయాం. సో మన బండి అయితే ఇక్కడ ఉంది. బండి తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. సో బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ.